ఏపీ రాజధాని విషయంలో మరో అడుగు ముందుకు పడింది. తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం శంకుస్థాపనకు ఇవాళ ముహూర్తం ఖరారు చేయబోతోంది సర్కార్. భవన నిర్మాణాన్ని ఎల్&టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు చేపట్టబోతున్నాయి. మొత్తం 6 భవనాలతో తాత్కాలిక సెక్రటేరియట్ రూపుదిద్దుకోబోతోంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఇవాళ శంకుస్థాపన కోసం ముహూర్తం ఎప్పుడన్నది ఏపీ సర్కార్ నిర్ణయించబోతోంది. మరోవైపు సిఆర్డీఏ అధికారులతో తీవ్ర కసరత్తు తర్వాత చదరపు అడుగు 3,350 రూపాయలకు నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు అంగీకరించాయి. మొత్తం 6 భవనాలను 3 ప్యాకేజీల కింద విభజించారు. ఎల్&టీ 4 భవనాలను నిర్మిస్తుంది. మరో 2 బాధ్యతలు షాపూర్జీ పల్లోంజీ సంస్థకు అప్పగించారు. ఒక్కో భవనం 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ఉంటుంది. చదరపు అడుగు 3,350 రూపాయలు అవుతుందని చెబుతున్నా అన్ని పనులు కలుపుకుని 3,986 రూపాయలకు చేరుతుందని అంచనా. కేవలం 4 నెలలే సమయం ఉన్నందున 3,350 రూపాయల కంటే తక్కువకు నిర్మాణాలు చేపట్టలేమని నిర్మాణ సంస్థలు తేల్చి చెప్పేశాయి. దీంతో ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. 3,150 రూపాయలకే ఒప్పించాలని ప్రభుత్వం ప్రయత్నించినా కాల పరిమితి విధించడంతో నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదని సమాచారం. వారం రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం బిడ్ను ఖరారు చేసింది. జూన్ నెల నాటికి నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.